ఎవరు బొట్టెట్టినా అది గురువే పెట్టాలనుకోకండి. గురువును తలుచుకుని, గురువు శిష్యులంటే ఏంటో తెలుసా అండి? గురువు యొక్క జ్ఞానానికి, గురువు మంత్రానికి కూడా మీరే వారసులు. ఐశ్వర్యం ఎవరు పెంచుకుంటారో అది పాపం. అది గురువు జ్ఞానం మాత్రం మహాపుణ్యం కదా. ఆ జ్ఞానాన్ని ఎవరికి వస్తుందో తెలిసే వారసులు. గురువుకి బిడ్డలు లేకపోతే శిష్యులకి వెళ్ళిపోతుంది ఆ జ్ఞానం అంతా. అందుకని మీరు గురువు గారు తెలుసు. మీరు ఎవరైనా జ్వరం వచ్చిన వాళ్ళు మీ ఇంట్లో ఉన్నప్పుడు మీరు అస్తమానం గురువు గారే కొట్టెట్టాలని చూడక్కర్లా. గురువు గారి పాదాలని ధ్యానం చేసి కంగారు కూడా పడకూడదు. గురువుని ఒకసారి గురి పెట్టుకున్న వాళ్ళు ఎలాంటి కష్టంలోనైనా సరే కానీ భయాన్ని బయట దగ్గరికి రానివ్వకూడదండి. మీరు ఏం చేయాలో తెలుసా? మా గురువు గారు మాతో చెప్పారు, నిజమే, మేమే పెడతాం ఈ బొట్టు అని. ఆ మూల మంత్రం ఉందే, ఆ మంత్రానుష్ఠానం మీకు గురువు ఏమిచ్చాడో అది మీరు 11 మాటలో 21 సార్లు మీరు కూడా కుంకం తీసుకుని ఒక్కసారి మీరు బొట్టెట్టి చూడండి. మీరే ఫోన్ చేసి చెప్తారు, ఏమన్నా తెలుసా వాళ్ళు మా దగ్గరికి వచ్చి ఈ మాట మాట్లాడారు, ఇది నేను మీరిచ్చిన జ్ఞానమేనండి. మీకు అర్థమవుతుందా? మీలోని ఆసక్తి వస్తుంది. మీకు తెలియదంతే. ఆంజనేయ స్వామి లాంటి వాళ్ళు అన్నమాట. మీరు ఏంటి ఎలాంటి వాళ్ళో తెలుసా? మీ శక్తి మీకే తెలియని గురు భక్తులు అన్నమాట మీరందరూ. అందుకే నేను అస్తమానం చెప్తుంటాను, నమస్కారం చేయడం, బిడ్డలకి నమస్కారం చేయడం తల్లిదండ్రులకి లేదు. తల్లిదండ్రులకి నమస్కారం చేసే హక్కు, అధికారం ఎప్పుడు బిడ్డలకి ఉంటుంది. గురువుకి మీరు ఎన్నిసార్లైనా నమస్కారం చేయొచ్చు, కానీ నేను ఒక్కసారి కూడా మీకు థ్యాంక్స్ చెప్పకూడదు. నేను ఎందుకు స్టేటస్ ని, కొంతమంది పెట్టే స్టేటస్ ని మళ్ళీ తిరిగి ఎందుకు పెడతాను తెలుసా అండి? అంటే ప్రతి వాళ్ళకి అది గొప్ప తెలియాలని పెట్టండి. నేను ఏం చెప్తాను తెలుసా? ఒక మాట హరి ఓం అమ్మ అంటారు, కానీ మీరు ధన్యవాదాలు గురువు గారు అంటే మీరు పెట్టారనుకోండి, అమ్మ ధన్యవాదాలని తిరిగి నేను పెట్టకూడదు. ఎందుకని? నా స్థాయి ధన్యవాదాలు చెప్పే స్థాయి కాదు. నేను తండ్రిని, తల్లిని, గురువుని అని భావన చేసి కదా మీరు స్వామి అని పిలుస్తున్నారు గురువు గారిని. ఇప్పుడు నేను తిరిగి ధన్యవాదాలు పెట్టకూడదు. అలా అని మాట్లాడకపోతే మీ మనస్సు ఎక్కడ చిలుకుమంటుందో అని 10 మెసేజ్లు చేసిన తర్వాత ఒక మెసేజ్ కన్నా నేను రిప్లై ఇవ్వకపోతే బాధపడతారు కదా. అంత బిజీగా ఉన్నారా మా గురువు గారని నేను ఏం చేస్తానంటే, వాళ్ళు పెట్టిన స్టేటస్ ని, అంటే మీ మాటని నేను మనస్సులోకి తీసుకున్నాను అని చెప్పడానికి ఏం చేస్తానో తెలుసా? ఈ స్టేటస్ ని తీసుకొచ్చి ఈ మాటని మళ్ళీ తిరిగి, చాలా మందికి ఇది జ్ఞానం తెలియక అనుకుంటారు, ఈయన పొగడ్తలన్నీ తీసుకొచ్చి ఇలా పెడుతున్నా. కాదు, అది పొగడ్త కాదు. నా బిడ్డల యొక్క మాటల్ని నా గుండెల్లో పెట్టుకున్నానని ఆ బిడ్డలకి తెలియడం కోసం నేను మళ్ళీ తిరిగి ఈ స్టేటస్ అలా పెడుతుంటాను అనమాట. ఇది గురువు యొక్క మనస్సు అంటే. అదేదో ఖ్యాతి కోసమో కీర్తి కోసమో పెట్టే మాటలు కాదు. అది 10 మాటలు మాట్లాడిన తర్వాత వాళ్ళకి ఇంక ఏ సమాధానం చెప్పాలో, గురువుకి కష్టమాను ధన్యవాదాలు మీరు 100 సార్లు చెప్పినా మీకు ఆ హక్కు ఉంది. మీరు ఎన్నిసార్లు నమస్కారం అన్నా చేయొచ్చు. నేను తిరిగి మీకు నమస్కారం చేయడం కానీ ధన్యవాదాలు చెప్పడం కానీ చేసే అవకాశం లేదు. అందుకని ఒకటే మాట ఏం చేస్తానో తెలుసా? ఆ స్టేటస్ తీసుకొచ్చి ఇలా పెట్టేస్తాను. అంటే అన్నింటికి అమ్మ మీకు భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుగాక, మీకు ఎప్పుడు నా ఆశీర్వచనం. వాళ్ళ ఎన్ని 100 మంది మెసేజ్లు పెట్టారు గురు పౌర్ణమి శుభాశీస్సులు ఇవ్వండి, శుభాకాంక్షలు గురువు గారు. ఒక్కరికి కూడా రిప్లై ఇవ్వలేదు. అంటే అహంకారమా? కాదు. ఎన్ని 100 మందిని వాళ్ళు సముదాయించి నేను రావాలి. ఆ స్థాయిలో అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఒకవేళ అర్థం చేసుకోలేకపోతే ఇంకా నేను చెప్పేది ఏం లేదు. అందుకని ఎవ్వరికి రిప్లై ఇవ్వలేదు. మీకు అర్థమవుతుందని చెప్తుంది. అందుకని ఆ జ్ఞానంతో నిరంతరం మనం అమ్మ సేవలో ఉండి, అమ్మనే ధ్యాస పెట్టుకుని నిరంతరం దుర్గా 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 నామాన్ని తరిస్తూ మనం ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాం. కాబట్టి అమ్మ మీద ఎప్పుడూ, నేను మళ్ళీ చెప్తున్నాను, కోపం అన్నది అమ్మ మీద కోపగించుకోవడం అన్నది, అన్నం మీద కోపగించుకోవడం కంటే అమ్మ మీద కోపగించుకోవడం, ఈ రెండు ఏమవుతాయి తెలుసా? మహాకర్మకి హేతువులు అయిపోతాయి. అమ్మ మీద కోపడే హక్కు గాని, అమ్మ నన్ను సరిగ్గా చూడలేదని గాని, 2-3 బిడ్డలు ఆడపిల్లలు ఉన్నారనుకోండి, మీరు ఎన్ని ఇవ్వండి, ఎవరో ఒకళ్ళు ఎలాంటి వాళ్ళు ఉంటారు తెలుసా? మా అక్క చూసినట్టండి, మా అమ్మకి ఏటో తెల్లగానమ్మా అమ్మ ఎప్పుడునండి పొడుగునండి. ఈవిడేమంటుంది తెలుసా? మా చెల్లి కంటే ఎప్పుడు మరి చిన్నదానో ఏంటో తెలియదు, ఎప్పుడు మా అమ్మకి మా చిన్నావిడి మీద ఎప్పుడు చేస్తా, మరి ఆ ముద్దు ఏంటో మాకేం అర్థం కాదు అని మా అమ్మకి ఎప్పుడునండి, ఎప్పుడు కన్నండి, ఒక కన్ను అలాగండి, ఒక కన్ను ఇలాగండి. ఏం కన్ను? అసలు నీకు ఒకటి అర్థం కావట్లేదు. అమ్మ జన్మనిచ్చేటప్పుడు నువ్వు పెద్దదానివనో నువ్వు చిన్నదానివనో నిన్ను జన్మ ఇచ్చేటప్పుడు ఎప్పుడు అమ్మ చిన్న చూపు చూసిందే లేదు. అసలు అమ్మకి అలా చిన్న చూపు చూసే ధ్యాస నిధి ఉందన్న ఆలోచన రావడం నీ దిగజారుడు స్థానానికి సంకేతం సుమా. అమ్మ మీద కంప్లైంట్ ఇచ్చారంటే అర్థం ఏంటో తెలుసా? అజ్ఞానమునందు మగ్నులైపోయి ఉన్నారు. వాళ్ళకి భక్తి లేదు సరికదా, అమ్మని గౌరవించడం కూడా తెలియదు.
మీరు మగవాళ్ళలో కూడా చూస్తారు ఈ మాట. చిన్నోడంటే ఇష్టం అండి, పెద్దోడంటే. ఇంక కోడళ్ళు వచ్చేసారనుకోండి, ఇంకా మా తోటి కోళ్ళని అంటే అండి మా అత్తగారికి ఇదండి, ఇంకా అసలు చిన్న కోళ్ళని అసలు అడిగాడు కిందట్టదండి. నిజంగా అలా ఏముండదు అసలు అత్తగారికి. కానీ ఈవిడ అలా అనుకుంటుంటుంది అనమాట. అలా అనుకోవడానికి పరా ఇంటి నుంచి వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళకి అవకాశం ఉంది. కానీ నువ్వు కన్న తల్లి కడుపున పుట్టావు. ఇద్దరు బిడ్డలు ఉన్న వాళ్ళు ఎప్పుడు ఈ మాట మాట్లాడుతున్నారంటే వాళ్ళకి అమ్మ ప్రేమ అర్థం కాదు. అందుకే లోకంలో శాస్త్రంలో ఏం చెప్పారు తెలుసా? ఎప్పుడైనా అమ్మకి భోజనం ఒకవేళ మీరే పెట్టాల్సి వస్తే అది మీరు ఎలా తీసుకోవాలో తెలుసా? అది మా అదృష్టం అంటే తీసుకోండి. తల్లిదండ్రిని ఎప్పుడైనా నేను ఏం చేశానో తెలుసా? 2 నెలలు హాస్పిటల్లో పెట్టినప్పుడు ఎప్పుడు అమ్మతో ఇబ్బంది పడుతున్నా నేను ఏమనుకునేవాడిని తెలుసా? రుణం తీరుకోవాలి కదా, నాకు జన్మాంతరాల రుణాలన్నీ తీర్చి భగవంతుడిలో చేర్చుకోవడానికి కదా నాకు ఈ జన్మనిచ్చాడు పరమాత్మ. ఈ రుణం ఇంకిలాగా ఈ చివరి స్థాయిలో కూడా ఇంత నలిగి నేను అమ్మ మీద పెంచుకున్న నా ప్రేమకి అమ్మ మీద మళ్ళీ ఇంత ప్రేమ ఉండిపోతే నేను భగవద్ధ్యానం మర్చిపోయి మా అమ్మ ఇలా అయింది ఇంటన్న బెంగలో ఉండిపోతానని నలిపి 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 చివరి స్థాయిలో కూడా అమ్మ నన్నే తలుచుకుంటూ నన్నే చూస్తూ, నిజంగా చెప్తున్నానండి, నాకు తెలిసి మా అమ్మ 3 బిడ్డల్లో కూడా నా మీద చూపించినంత ప్రేమ బహుశా ఆడపిల్లల్లో చూపించిందని నేను అనుకోను. అసలు నేను నిజంగా చెప్తున్నా. అంటే ఆడపిల్లలంటే మమకారం లేదని కూడా కాదు, ఎందుకో మరి ఆవిడ తల్లికి అంత ప్రేమ, అంత ఇది. అందుకని ఆ పరమాత్మ ఏం చేస్తాడో తెలుసా? మీ ఎవరికి రుణానుబంధాన్ని తీసేయాలనుకుంటే వాళ్ళకే అమ్మని జత చేస్తాడు. కష్టాలు ఎక్కువ మీకే ఉంటాయి, కానీ కష్టాలు ఉన్నాయని తల్లి తండ్రిని మాత్రం పక్కన పెట్టకండి, విసుక్కోకండి. ఈ బాధ్యతలు బరువులన్నీ నేనేనా? 2 బిడ్డలు ఉన్నారు, వాళ్ళందరూ రారా? నేనే కన్నానా? నేనే ఆస్తి పంచుకున్నానా అని ఎప్పుడు అమ్మని తిరగబడి అడక్కండి. ఎందుకో తెలుసా? ఈ జన్మాంతర రుణ విశేషాలన్నీ విముక్తమైతే తప్ప మనం భగవంతుని పాదాల చెంత చేరుకోలేము. అది విముక్తి కావాలంటే తల్లి తండ్రి సేవ సంపూర్ణంగా మీరు చేసేయాలి. అందుకే నేను మగవాడిగా పుట్టిన ఆ ఆడపిల్లల అక్కలు 2 కంటే నేను మా అమ్మకి టిఫిన్ వండి పెట్టాను, మా నాన్నకి టిఫిన్ వండి పెట్టాను. వాళ్ళు నన్ను ఎంత ముద్దు చేశారో వాళ్ళ చివరి స్థాయిలో నేను అంతకంటే ఎక్కువ అపురూపంగా వాళ్ళని చూసుకున్నాను. నేను ఎక్కడికి వెళ్ళినా నా తృప్తి ఏంటో తెలుసా? నా బాధ్యతలన్నింటినీ పరమాత్మ ఈ జన్మలో అన్నీ పూర్తి చేసి పెట్టేసి ఎవ్వరికీ రుణం లేదు. నా దారంతా ఏంటో తెలుసా అండి? నేను ఏ పాట పాడానో ఆ పాటే నా జీవిత బాటగా నడుస్తుంది. నేను పాటలు రాసేటప్పుడు ఎప్పుడు నా జీవితం ఇలా అవుతుందని ముందే ఆలోచించుకుని రాయలేదు. నేను మామూలుగా అసులుగా రాసేసాను అంతే. నేను పాడే పాటల్లో మీరు ఎప్పుడైనా చూడండి, నేను ఆ మధ్యన ఎప్పుడో పాట రాసినప్పుడు ఏంటో అది మామూలు సినిమా గీతం కదా, దానికి ఏదో రాద్దామంటే రాసేసేటప్పుడు ఏమని రాసానో తెలుసా? నేను పాటలు పాడేటప్పుడు మీరు చూడండి, అమ్మవైతే ఆదుకోవా తల్లివైతే తరలి రావా అన్న పాట పాడేటప్పుడు, ఈ జీవితాంతం నీ పాటే పాడుతాను, వేణోళ్ళ నేను నీ మహిమి చాటుతాను, నీ సేవే చేసే భాగ్యం నాకు ఇవ్వాలోయమ్మా, ఈ ఆలు బిడ్డల బంధాలింకా వద్దే దుర్గమ్మ. ఆ పాట రాసేటప్పుడు నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదండి. మీకు అర్థమవుతుందని నా జీవితాన్ని ఆవిడ పాటల కింద రాయించి నా నోటమ్మట మాటలే నా జీవిత పర్యాయ పదాలై నాకు ఇప్పుడు అన్ని ధ్యాస పెట్టుకుంటున్నప్పుడల్లా ఓహో ఒక్కొక్క కర్మ విడుదల చేసేసి పరమపద సోపాన పటం అన్నమయ్యని ఎక్కించినట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కించి అమ్మా నీ పరమపదంలో చేర్చుకోవడం కోసమా ఇన్ని బంధాలని దూరం చేసి అమ్మా అన్న ఒక్క బంధానికి ఇంత ప్రాముఖ్యతనిచ్చి నీ పాదాలు తప్ప ఇంకా వేరే ఏది కాదు శాశ్వతం అనేటువంటి స్థితికి నన్ను జ్ఞానం చేత ఎదగమనా నాకు ఇన్ని బాధలు పెట్టావు నువ్వు. అమ్మా ఈ బాధలు నేను బాధలుగా అనుకోవడం లేదు, నాకు నువ్వు పెడుతున్న పరీక్షలుగా అంగీకరించి అమ్మా నేను నీ పాదాలని మాత్రం విడిచిపెట్టను, నువ్వు తప్ప నాకు ఇంకా దిక్కు లేదు, నువ్వే నాకు దిక్కు అని చెప్పాలి. ఆ భక్తితో నిలబడ్డానికి నా పాటల్ని నేనే పాడుకుంటూ నేనే తలుచుకుంటూ నాలో నేనే సముదాయించుకుంటూ నా ఆత్మని నా మనస్సుని మళ్ళీ నేనే ఏకాగ్రత పరుచుకుంటూ, ఎందుకని నాకెవరు చెప్తారు, ఇంకా నేనే అందరికీ గురువునయ్యాను తప్ప నాకు చెప్పే గురువు ఎవరు లేడు. ఇప్పుడు అందుకని నేనేం చేస్తానో తెలుసా, నా పాటల్ని నేనే ఇవన్నీ నా చేత, లేకపోతే అసలు 25 ఏళ్ల వయసులో నేను 240 పాటలు రాయగలిగానంటే
ఎవ్వరు గురు సహాయం లేకుండా నేను ఇంత జ్ఞానమైన జన్మలోకి ఎలా వస్తాను చెప్పండి. అసలు నేను మామూలు రెడ్లు కులంలో పుట్టినవాడిని కదా, ఏం నా పండితులా నా తల్లిదండ్రి? ఏం కాదు. అసలు ఇంత సాధన నాకు ఎలా వస్తుంది అంటే నా సంస్కారములన్నీ ఏంటో తెలుసా? జన్మ జన్మాంతర సంస్కారములన్నీ మామూలు కాదండి. నావి ఇక్కడ పుట్టాల్సిన జన్మ కాదు నా జన్మ. నేను చాలా పండిత పామరమైనటువంటి జన్మలో పుట్టాల్సిన జన్మల్ని రుణానుబంధాలన్నీ తీర్చుకోమని ఈ జన్మలో పడేసింది ఇవిడ. ఆ బంధాన్ని కూడా ఆవిడే ఎప్పుడు సుగమం చేస్తూ నన్ను ఒంటరిగా నిలబెడుతున్నానని నేను అనుకుంటున్నాను తప్ప నేను ఒంటరిగా లేను. నేను ఎప్పుడు మా అమ్మతోనే ఉన్నాను. మా అమ్మ నన్ను ఎప్పుడు నడిపిస్తూనే ఉంది. మా అమ్మ ఆశీర్వచన బలం, ఆ తల్లి నామం నాకు అఖండమై నేను ఎక్కడికి వెళుతున్నా సరే కానీ రక్షణ హేతువై నా వెనకాలే ఉంది, నా ముందే ఉంది. అందుకే నేను ఏ ఊరు వెళ్ళినా నీ పాటే, నేను నడిచేదంతా నీ పాటే, నేను రాసే పాటలన్నీ నా బ్రతుకు పాటలై, నాకు పెద్ద వేద పాఠాలై నా జీవితం. అందుకే వెంగలన్నీ మర్చిపోయే జ్ఞానం ఎప్పుడు కలుగుతుందో తెలుసా? అన్ని వదిలిపోతేనే తెలుస్తుంది కష్టం అంటే, జీవితం అంటే ఏంటో. మీకు ఎన్ని ఉపన్యాసాలు విన్నా తెలియదు. జీవితాన్ని మించిన గుణపాఠం ప్రపంచంలో ఏదీ లేదు. ఏ మనిషి మారాలన్నా కొంతమంది గురువులు మాటలు విని మారతారు, కానీ జీవితం చెప్పే గుణపాఠాల వల్ల మాత్రం మనిషి ఖచ్చితంగా మారి తీరతాడు. అది ఇంకా ఏ గురువు చెప్పినా మారతాడో లేదు తెలియదు, కానీ జీవిత పాఠాలు మాత్రం ఖచ్చితంగా మనిషిని మహోన్నతుని చేసేస్తాయి. అందుకే జీవితంలో వస్తున్న కష్టాలన్నీ ఎవరు నిజమైన స్నేహితులో, ఎవరు నిజమైన బంధువులో, ఏ గురువు నిజమైన గురువో, ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో నీకు తెలియజెప్పడం కోసమే నీకు ఈ కష్టాలన్నీ వస్తున్నాయి. బాగా జ్ఞాపకం పెట్టుకో. అందుకని అమ్మ నీ దగ్గర ఉండిపోయిందని ఎప్పుడు కలత పెట్టుకోకు. అమ్మను చూడాల్సి వస్తుందని బెంగ పెట్టుకోకు. అమ్మకి సేవ చేసుకునే జన్మ నాదైంది. ఎందుకని? ఇంక ఈ జన్మకి బంధాలు ఇక్కడితో సరిపోతాయి. మీరు ఎంత ప్రేమ పెంచుకున్నా ఎవ్వరు ఉండేది కాదు. ఒక్కరే మీరు వచ్చారు, మళ్ళీ తిరిగి ఒక్కరిగానే వెళ్ళిపోవాలి. అయ్యో గురువు గారికి ఎవరు లేరంటే మీరు జాలిపడుతున్నారే తప్ప జాలిపడిన మీకు కూడా ఎవరో ఉండరు చివరికి వచ్చేసరికి. మీకు అర్థమవుతుందా? అయ్యో ఆయన ఒంటరిగా అలా పాపమండి అంటూ పాపం నా వంక చూసి చాలా మంది జారిపడుతుంటే నాకు అనిపిస్తుంది. నిజమే, ఒక స్థాయిలో చూస్తే అలా అనిపిస్తుంది, కానీ యథార్థానికి అసలు అప్పుడు గురు స్థాయిలో చూస్తే నాకేమనిపిస్తుంది తెలుసా? మీరు కూడా అంతే కదా. మీరు ఏమనుకుంటున్నారు తెలుసా? అందుకే నాకు ఒక మహానుభావుడు ఒక వాట్సాప్ లో మెసేజ్ పెట్టాడు. శవం మోసేవాడు అనుకుంటాట ఈయన్ని గమ్యస్థానానికి చేరుస్తున్నాను అని నలుగురు 4 కొమ్ములు పట్టుకుంటారు కదండి. పట్టుకుని వెళ్ళిపోతున్నప్పుడు ఈ జీవికి గమ్యస్థానం ఇదని నేను చేరుస్తున్నానని మీరు వెళుతున్నారు కదా. కానీ నిజమైన పాఠం ఏంటో తెలుసా? ఆ జీవికి గమ్యస్థానం ఇదని చెప్పడానికి కాదురా, నీ చేత ఇది మోయిస్తోంది. రేపొద్దున నువ్వు వెడవలసిన ప్రయాణం కూడా ఇదే సుమా అని ఆ పైన ఉన్న జీవి నీకు గుణపాఠం చెప్తోందని తెలుసుకో. నీకు అర్థమైందని నేను చెప్తోంది. మనం ఏమనుకుంటున్నామంటే ఆ జీవిని మోసుకుని పట్టుకెళ్ళి ఆ జీవికి గమ్యం చేరుస్తున్నాను నేనని మీరు అనుకుంటున్నారు. మీ గమ్యస్థానం కూడా అదే సుమా అని మీకు గుణపాఠం చెప్పడానికి ఆ జీవ పైనెక్కి కూర్చో. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఎవరెవరు లేరు, అందరూ ఒంటరి వాడమే. మనకు కూడా వచ్చేది ఏంటో తెలుసా? ఇలా 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 మీరు పెట్టారే, మీరు దానం చేసిన దానం పుణ్యమై మీకు కూడా వచ్చేస్తుంది. మీరు ఇలా గురువుకు పెట్టిన నమస్కారం భగవంతుడికి పెట్టారనుకోండి, ఈ గురువుకి పెట్టిన నమస్కారం ఉత్తమ జన్మలకు కారణమైపోతుంది. గురువు గారు ఎంత గొప్పవారన్న దాన్ని బట్టి రాదు, ఇది మీ గురి ఎంత గొప్పగా ఉన్నదన్న దాన్ని బట్టి వస్తుంది. నేను ఇదే బాగా చెప్తున్నాను. మీరు బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, గురువు గారి శక్తి ఫలానా గురువు గారి శక్తి ఎక్కువ ఉందన్నారంటే ఇంకా లోకంలో అంతకంటే అజ్ఞానులు ప్రపంచంలో లేరు. పరిపూర్ణానంద స్వామి శిష్యులకు పరిపూర్ణానంద గురువు అయినట్టు, త్రినాథ్ గురూజీ గారి శిష్యులకి త్రినాథ్ గురూజీ గారి శిష్యులు అయినట్టు, చంద్రశేఖర స్వామి శిష్యులకి చంద్రశేఖర స్వామి గురువు అంతే. ఇంకా అందులో శక్తి తక్కువ శక్తి ఎక్కువ, పీఠం పెద్దది పీఠం ఇలాంటివి ఏమి ఉండవు. ఈ పీటలు ఏవి రావు. ఈ పీటలన్నీ ఇక్కడే వదిలేయాలి. ఎంత పెద్ద పీఠాలు మీరు కట్టుకున్నా ఈ పీటలన్నీ ఇక్కడ వదిలేసి మీ బాట ఏంటో మీరు వెళ్ళిపోవలసిందే. ఎంత పీఠాధిపతి అయినా ఇదే ఛాస, ఇంతకంటే ఏమీ లేదు. అందుకే పాట ఏం రాసని తెలుసా? వద్దు వద్దనేచిన మరు జన్మ మానదు, జనం ఎంత మందున్నా మరణమాగదు. ఈ రెండిటిని మార్చేది నామమొక్కటే, హరినామమే మీకు శరణమొక్కటే.
కాలు చెయ్యాడినప్పుడు కళ్ళు తెరవురా, ఈ బాధ్యతలు బంధాలు వెళ్ళనివ్వవురా, ఖరీదైన కాలమంతా కరిగిపోయరా. నీకు అర్థమవుతుందా? అయ్యో ఖరీదైన కాలమంతా కరిగిపోయరా, నువ్వు కాలిపోయే వరకు నీకు గాలి అవదురా. వద్దు వద్దనిచ్చిన మరు జన్మ మానదు, జన్మం ఎంత మందున్నా మరణమాగదు. 24 ఏళ్ల వయసులో ఉన్న గురువు గారు రాసిన పాట. ఎంత తత్వాన్ని అమ్మవారు బోధపరిస్తే అలాంటి పాటకు రాగలుగుతారు. ఇప్పుడు మీ గురువు గారిలో పవర్ లేదా అర్థం? పాట పాడుకునేవాడికి తెలియాలి. ఈ పాట రసంగల్లో పాడుతున్నారా? అది రచించిన వాడు ఎవరో ఒకసారి కాకపోతే ఒకసారన్నా ఆ బుద్ధిని సృష్టిస్తోంది కదా. ఈ పాట 24 ఏళ్ల వయసులో ఆయన రాయగలిగాడంటే ఆయనకి ఎంత జ్ఞానం ఉంటే అమ్మ ఆయన చేత ఇది రాయిస్తుంది. ఇప్పుడు ఎవరిలో పవర్ ఉన్నట్టండి? నాలో పవర్ ఉంది, నాలో పవర్. ఏం పవర్ ఉంది ఎగరడానికా? అమ్మ నేను మళ్ళీ చెప్తున్నాను, భక్తి అంటే ఎగరడం కాదు, ఎదగడం. చప్పట్లు కొట్టండి. భక్తి అంటే ఏంటో తెలుసా? ఎగరడం కాదు, ఎదగడం. ఎదుటి వాడి యొక్క జ్ఞాన ఇంత గొప్పదా అని ఆలోచించగలిగిన మైండ్ ఎప్పుడైతే మీకు వచ్చేసిందో మీరు ఎదుగుతున్నారని గుర్తు. ఎదుటి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడి మేము ఎక్కువ అని మీరు నిరూపించుకోవాలనుకుంటున్నారంటే మీరు దిగజారుతున్నారని గుర్తు. మీకు గురుస్థానం లేదు, అమ్మవారు ఇచ్చిన స్థానం కాదు అది. మీరు పోట్లాడి తెచ్చుకున్నారు ఆ స్థానాలు, అవి అశాశ్వతం. అమ్మ ఎక్కిస్తున్న శాశ్వతమైన కుర్చీ ఉంటే అది ఎవ్వడూ దించలేంది. ఎందుకో తెలుసా? శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్సింహాసనేశ్వరి. ఆవిడ ఏ సింహాసనం మీద కూర్చుందో తెలుసా? పంచభూతాలని సింహాసనం చేసుకుని తన శాసనం చేత సమస్త సృష్టిని నడిపిస్తోంది. ఇప్పుడు ఆవిడ అందుకే శివుణ్ణి ఆసనం చేసి కూర్చుంటుంది. అయితే భర్తనాశనం చేసి కూర్చుందని కాదు, అక్కడ అర్థం ఏంటో తెలుసా అండి? ఏ పంచభూతాలని నియంత్రిస్తున్నటువంటి ఓంకార ప్రణవనాథుడైన శివుడు ఉన్నాడో ఆయన్ని కూడా అధిగమించి కూర్చోగలిగిన ఒక పరాశక్తిగా ఆవిడ జగన్మాతగా మీకు దర్శనమిస్తోంది. అందుకే మీరు చూడండి, నేను లలితాదేవి మీద ఒక పాట రాశాను. శివుడే ఆసనమై అమ్మ కూర్చుందంటే నమ్మండి, ఆ హరి బ్రహ్మలిద్దరిని అమ్మ పీఠం కింద కాంచండి. వాణి లక్ష్మీలిద్దరు కలిసి విసురుతుంటే చూడండి, మా లలితాదేవిని చూడండి, ఆ అమ్మకు హారతులు ఇవ్వండి. ఆనందంతో అమ్మ ఇచ్చే ఇహ సౌఖ్యాలను పొందండి. జన్మకు ఒకసారి ఆ అమ్మను చూసి వెళ్ళండి, నోరారా మీరు ఆ అమ్మ నామమే పలకండి. లలితా నామం చెప్పే వాళ్ళకి అదురు వెదురు లేదండి. లలితాదేవిని చూడండి, ఆ అమ్మకు హారతులు ఇవ్వండి. ఆనందంతో అమ్మ ఇచ్చే ఇహ సౌఖ్యాలను పొందండి. మీకు అర్థమవుతుందా? కొలిచిన వారింట అమ్మ కొండంత అండగా ఉంటుంది, కలిచిన వారింట అమ్మ తరగని సుఖములనిస్తుంది. లలితామాత చెయ్యని అంటే మీ కలతలు అన్నీ తీర్చేస్తుంది. లలితాదేవిని చూడండి, ఆ అమ్మకు హారతులు ఇవ్వండి. ఆనందంతో అమ్మ ఇచ్చే ఇహ సౌఖ్యాలను పొందండి. మా లలితాదేవిని చూడండి, ఆ అమ్మకు హారతులు ఇవ్వండి, మీరివ్వండి. విన్నారా? ఇదే వినడమా? అవునా? ఇంకా చాలా పాటలు మీరు వినలేదు, అందుకే ఇవాళ పుస్తకాలు కూడా పట్టుకొచ్చేసాను. ఇవాళ పుస్తకం పట్టుకెళ్ళి ఇవాళ లలితాదేవి పాట చూడండి, వెతకండి. అందులో మొత్తం 5 సెంటెన్స్ లో ఉంటుంది. ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఒక్కసారి లలితాదేవి పాట మీరు అలవాటు చేసేసుకుంటే మీరు సత్సంగానికి వెళ్ళినప్పుడల్లా ఈ పాటే పాడుకుంటుంటారు. ఎందుకనంటే ఆవిడ తత్వ విచారణ అంతా మీకు తెలియకుండా ఆ పాటలో నా చేతి రాయించుకుంటారు. ఇది కూడా 24 ఏళ్ల వయసులో రాసిన పాటే, ఇప్పుడు రాసిన ఏం లేవు. 240 పాటలు ఆవిడ నా చేత. రాత్రులు నిద్రపోయేవాడిని కాదండి నేను సత్సంగాలకు వచ్చిన 14 సంవత్సరాలు ఏం చేశానో తెలుసా? కఠోరమైన సాధన చేసేసేవాడిని.
రాత్రులు నిద్ర పట్టేది కాదు. నాకు ఇత్తడి బిందెలు పెట్టేటువంటి ఆ సామాను బల్ల మీద కూడా అమ్మవారే కనపడేది. రాత్రి 12 గంటలకి నేను లేచి పుస్తకం అక్కడ పెట్టుకుని అమ్మని దర్శనం చేస్తూ పాటలు రాసేసేవాడిని. మీరు నమ్మండి, నాకు అమ్మవారిచ్చినంత అనుభూతి, నేను ఇవాళ ఇన్ని కష్టాలు అధిగమించి ఇన్ని వందల మందిని సముదాయించే వాక్శక్తి నాకు ఇలా పెరిగిందంటే అది నేను పుస్తకాలు చదివితే వచ్చిన వాక్శక్తి కాదు. ఆవిడ దర్శనమిచ్చి ఆవిడే పలుకుతున్న మాటలే, అమ్మ మాటలే. నేను మాట్లాడుతున్న మాటలు గాని అన్ని ఆవిడవే. అసలు నాదంటూ ఏమీ లేదు అసలు ప్రపంచం. అందుకే మీరు ఈసారి ఎప్పుడైనా పుస్తకం ఇవాళ మీకు పుస్తకాలు పంచి పెట్టేస్తాను వచ్చిన వాళ్ళందరికీ. మీకు ఏ పాట అర్థం కాలేదో ఆ పాట వచ్చే సంవత్సరం వచ్చి ఈ పాట పాడండి గురువుగారిని అడిగారు అనుకోండి, ఈ రాగాలన్నీ మీరు నేర్చుకుంటే ఇక మీరు ఈ ఒక్క పుస్తకం పట్టుకుంటే చాలా అలాంటి పాటలు ఉన్నాయి ఇందులో. జన్మకు ఒకసారి ఆ అమ్మను చూసి వెళ్ళండి, నోరారా మీరు ఆ అమ్మ నామమే పలకండి. ఒక్కసారి చూస్తేనట అమ్మ వంక అమ్మ ఏం చేస్తుంది తెలుసాట, ఒక్కసారి చూసి అమ్మ అని అనకుండా ఉండాలి. అమ్మని చూసాక నోటప్పుడు ఏమొస్తుంది, అమ్మ అని పలికి వస్తుంది. బాధ వచ్చినా బెంగ వచ్చినా మన నోటప్పుడు వచ్చేది ఏంటో తెలుసా, అమ్మ అన్న పిలిపే కదా. ఒక్కసారి అమ్మను చూసి అమ్మ అని పిలిస్తేనట, చాలురా నన్ను అమ్మ అన్నావు కదా, రేపొద్దున నిన్నుకి ఏ కష్టం వచ్చినా అమ్మ అన్న ఒక్క పుణ్యం ఈ మంత్రం నువ్వు చదివేశావు కాబట్టి ఈ మంత్రాన్ని అడ్డు పెట్టి ఎంత కష్టంలోనున్నా నేను ఇదే చెప్తున్నాను. సౌందర్య లహరి నేర్చుకోండి, శివానంద లహరి నేర్చుకోండి, లలితా సహస్రనామం నేర్చుకోండి, ప్రతి మాటకి అర్థం తెలుసుకోండి. ఎందుకంటే ఆ లలితా సహస్రనామంలో సౌందర్య లహరిలో ఎన్ని అర్థాలు దాగున్నాయంటే అమ్మ తత్వం అంతా ఈ రెండింటిలోనే నిక్షిప్తం చేశారండి శంకరాచార్యులు. అమ్మ ప్రేమ ఇది చదివితే తెలుసు. ప్రపంచంలో చిత్రం ఏంటో తెలుసా, సౌందర్య లహరి మీద వ్యాఖ్యానం గరికపాటి వల్ల అవల సహస్రావధాని ఆయన 1000 పద్యాలు చెప్పిన ఆసువుగా చెప్పిన ఆయన గరికపాటి పద్మశ్రీ కదా ఆయన ఏమని ఒప్పుకున్నాడో తెలుసా, అమ్మ అనుగ్రహం ఉండే చాగంటి వారు మాత్రమే సౌందర్య లహరికి వాచ్యం చెప్పగలరు, నా వల్ల కాలేదని చెప్పాడు. చెప్పండి ఒకటండి, ఒక మహాపండితుడు ఒక సరస్వతీ పుత్రుడు వేరొక సరస్వతీ పుత్రుడు అమ్మ గురించి చెప్తే నేను ఈ పాఠం ఇలాగా నేను చెప్పలేనని ఆయనే ఒప్పుకుని చెప్పాను. అంటే ఆయన ఏమన్నాడో తెలుసా, అమ్మ గురించి చెప్పడానికి అమ్మవారే ఆయనలో అంతర్ముఖమైతే తప్ప అమ్మ గురించి ఎవరు పడితే వాడు చెప్పలేదు. అలాంటిది ఒక మాట చెప్పాలంటేనే అమ్మ గురించి చెప్పలేనప్పుడు 240 పాటలు రాయాలంటే ఎంత అమ్మ అనుగ్రహాన్ని పొందితే రాయగలుగుతారు. ఇప్పుడు మీరు చెప్పండి, పవర్ లేదా మీ గురుగారిలో, ఎలగట్లేదా ఆయన ఇచ్చిన మంత్రాలు బొట్లును. అంటే నేను ఎందుకు ఈ మాట పదే చెప్తున్నానంటే, గురి బాగా పెట్టుకోండి. గురువు గురి ఈ రెండు కుదిరితే ఎవరు ఏమంటున్నా సరే మిమ్మల్ని ఏమంటావు. మీ బిడ్డల జీవితాలు కూడా మీరు ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నారని, ఏం జరుగుతుందో అని భయపడింది కూడా ఏం చేస్తుంది తెలుసా, మబ్బు విడిపోయినట్టు విడిపోతుంది. వాళ్ళ జీవితాలన్నీ మీరు ఎవరి పాదాల దగ్గర పెట్టాలో తెలుసా, గురుమంత్రోపదేశం ఇచ్చిన గురువు గారి పాదాల సాక్షిగా అమ్మ ఆ గురువు నువ్వు తప్ప మాకు ఇంక రెండో దిక్కు లేదు. ఇది నేను సాయిబాబా వారి మీద రాసిన పాటలో రాశాను. ఏమనో తెలుసా, చుట్టాలు బంధువులు నా పైన అలిగినను మాత్రం నాపై అలగకు సుమా, నాకు ఆస్తులు లేకున్నా అంతస్తు లేకున్నా నువ్వున్నావని నేను బ్రతుకుతున్నా. సాయిరాం 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 నీ నామం మాత్రము నీ వీడను. ముళ్ళున్న బాటలో పయనించే నన్ను సన్మార్గంలో నువ్వే నడిపించుమా. ఏది మంచిదారో ఏది చెడుదారో కూడా తెలుసుకునే విచక్షణ నాకు లేదు. ఇప్పుడు అది చెప్పాలంటే నువ్వే గురువుగా వచ్చి చెప్పాలి. నువ్వే గురువుగా రావాలంటే నేను ఏ గురువును తలుచుకున్నానో ఆయనే నువ్వై పోవాలని ఇప్పుడు శిష్యులు పాడుతున్న పాటగా నేను సాయిబాబా వారి షిరిడీలో వెళ్ళి సచ్చరిత్ర పారాయణ ఉపన్యాసానికి వెళ్ళినప్పుడు రాసిన పాట ఈ పాట. అందుకని ఇంకెలా చెప్పుకుంటే తెల్లారులు చెప్పిన ఈ పాఠం, ఎందుకంటే సంవత్సరానికి 2 సార్లే కదా మీరు నాకు కనపడేది.
అందుకని నా ఉపోద్ఘాతం అంతా ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ పాటల పుస్తకాలు తీసుకుని వెళ్ళి చక్కగా ఈసారి మీరు కూడా కాస్త ఎప్పుడైనా ఫోనుల్లో పెడుతుంటాను, ఎక్కడైనా రికార్డింగ్ చేసిన ఉంటే కనుక మీరు ఆ రాగాలన్నీ తెలుసుకుని చక్కగా ప్రతి ఒక్కళ్ళు తీసుకెళ్ళండి. ఒకవేళ ఇంతకు ముందు కనుక ఎవరైనా కొనుక్కుని ఉండడం, లేకపోతే ఇంతకు ముందు నేను కొంతమందికి పంచిపెట్టాను ఉచితంగా, నేను ఎవరికి ఇది డబ్బులు తీసుకుని ఎవరికి ఇవ్వాల, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను ఉచితంగానే పంచాను. ఒకవేళ అలా తీసుకెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం అడిగి మరీ తీసుకెళ్ళండి. ప్రతి వాళ్ళ దగ్గర గురువు గారు రాసిన పాటలు, గురువు గారి పటము ఎప్పుడు అలా గుర్తెరిగి మీ చేతులు అలా ఉండాలన్నమాట. ఎందుకనంటే గురు ధ్యానం శివ ధ్యానం లాంటిది, గురువు పాదాన్ని ధ్యానం చేయడం శివ ధ్యానం లాంటిది అనమాట. అది ఎప్పుడు ఎదురుకుండా 10 మందిలో అస్తమానం మైకులెట్టి మా గురువుగారు ఏం పొగడక్కల్లా, ఈ గురి మీ లోపల నిలబడితే చాలంటే మన ఉత్తర నుంచి ఆ సముద్రాన్ని దాటించేస్తుంది. కాబట్టి ఆ తల్లి యొక్క అనుగ్రహం నిరంతరం మన మీద ఉండాలని ఆ వ్యాస భగవాన్ యొక్క పాదార విందాలు ఇవాళ ఆ దంపతులు ఎవరైతే వచ్చారో వాళ్ళు కడుగుతారు. మిగతా వాళ్ళు కడగకపోయినా మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి, ఛానల్లో వాడు బాహ్యంగా కడుగుతారు, మీరు ఛానల్లో కడగండి అంతే తప్ప ప్రతిసారి వాళ్ళే వస్తున్నారు వీళ్ళే కడుగుతున్నారు నేను కడగల ఇవన్నీ పెట్టుకోకండి. నేను ఏం చెప్తున్నాను, పాదాలని ముట్టుకొని పదాలని పట్టుకోండి, పాదాలని ముట్టుకుంటూ పదాలని పట్టుకోండి. పదాలను వదిలేస్తే పాదాలు ఎన్నిసార్లు పట్టుకున్న ప్రయోజనం మీకు అర్థమవుతుందని చెప్పింది. పదాలని పట్టుకుని గుండెల్లో పెట్టుకుని జీవితమాంతం మా గురువు గారు చెప్పిన పాఠాలు, ఈ పాఠాలు గురువు పాఠాలే జీవితానికి నిజమైన గుణపాఠాలు. ఇవి పట్టుకుని మేము అందరం ఉద్ధరణ హేతు అవ్వాలని కోరుతూ ఇవాళ గురు శుశ్రూష ఇవాళ ఇక్కడ ఎవరు చేస్తున్నా మీరందరికీ ఆ పుణ్యం దక్కుగాక. గురు ఆశీర్వచనం సమానమై ఎప్పుడు మీ సంసారంలో వస్తున్న సమస్త కష్టాలని తీర్చి మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు పుట్టినరోజు చేసుకున్నప్పుడు ఎలా అయితే తల్లి ఆయుష్ మీద ఎలా నువ్వు నూనె పెట్టి ఇలా 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 అని ఏముంటుందో తెలుసా, చిరంజీవ చిరంజీవ అని చిరంజీవ పేర్లు తెలుసు. ఎవరు చిరంజీవులు? ఏడుగురు కదా చిరంజీవులు. ఎవరో తెలుసా? పుట్టుకతోనే చిరంజీవులు అండి. ఎవరో తెలుసా అండి? అశ్వత్థామ, కృపాచార్యుడు, వ్యాసుడు, హనుమ, విభీషణుడు, పరశురాముడు, ఇంకెవరు? 7 అయిపోయారా? మరి ఇంకొక ఆయన ఎవరు? ఇంకా ఏం చెప్పాను చెప్పండి, 6 పేర్లు చెప్పండి. అప్పుడు నేనేం చెప్పాను? అశ్వత్థామ, కృపాచార్యుడు, విభీషణుడు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఇప్పుడు ఈ 7 చిరంజీవులు, ఈ చిరంజీవుల పేర్లు తలుచుకుని ఆవిడ నూనె పైన ఇలా పెట్టి మూర్ధన్య స్థానం అనందు ఒకవేళ ఇవి జ్ఞాపకం రాకపోయినా సప్త చిరంజీవ అని మనసులో సంకల్పం చేసుకుని ఆ చిరంజీవి ఆయుష్ నా బిడ్డకొచ్చుగాక అని ఆశీర్వచనం చేస్తుంది. ఆవిడ ఆశీర్వచనం చేసి ఏం చేస్తుంది తెలుసా అండి, ఇన్ని ఆవు పాలు, ఇన్ని నల్ల నువ్వులు, ఇంత బెల్లం ముక్క, ముందు పాయసం పెట్టకూడదు, ఇవి ఇచ్చి ఆయుష్ తలస్నానం చేసిన తర్వాత ఇవి భగవంతుడికి సమర్పణ చేసినవి పిల్లవాడికి చేతులు వేస్తే తల్లి ఆశీర్వచన బలం వల్ల ఏమవుతుందో తెలుసా అండి, సంవత్సరం అంతా మళ్ళీ ఏ ఆపదలున్నా 33 కోట్ల మంది దేవతల అనుగ్రహం కదా తల్లి ఆశీర్వచనం ఉంటే చిన్న స్థాయి కాదు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మా అమ్మే కదండి అని మీరు ఈజీగా తీసుకుంటున్నారు తప్ప ఆవిడ కేవలం నీ అమ్మ కాదు, ఈ సృష్టిని నడిపిస్తున్న పరాశక్తి స్వరూపిణి. గృహలక్ష్మి గృహే గృహే, ప్రతి ఇంటి ఆడది ఎవరో తెలుసా? లక్ష్మీ స్వరూప. ఇది ఎవరు గుర్తుండాలి తెలుసా? ఇంటి యజమానికి గుర్తుండాలి. వచ్చారా అందరూను? అందుకే ఎప్పుడు గురువుగారి దగ్గరకు వచ్చేటప్పుడు ఎప్పుడు ఒంటరిగా రాకండి, 2 మాటలు ఇంద్ర కానీ పట్టుకొచ్చేయండి. ఎందుకని మీరు ఎంత చెప్పినా వాళ్ళకి ఎక్కదు, నేను చెప్తేనే వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకని ఇంటి ఆ